ఎంఆర్టిపి చట్టం రద్దు. ఎంఆర్టిపి చట్టం రద్దు. మనకి 1969 సంవత్సరంలో మనకి ఎంఆర్టిపి చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అంటే భారతదేశం అనేది సామ్యవాద పద్ధతిని అవలంబించడం కోసమని మనకి ప్రభుత్వ రంగంలోనే ఎక్కువగా మనకి పరిశ్రమలు అనేది కేంద్రీకృతం అయ్యి ఉండి ప్రైవేట్ రంగాన్ని కొంత నియంత్రణ చేయడం కోసం, అదేవిధంగా ఏకస్వామ్య ధోరణి అంటే ఒకే ఒక ఉత్పత్తిదారుడు ఉండి ఆ ఉత్పత్తి యొక్క ధరని తనే నిర్ణయించుకుని తనకు నచ్చినట్టుగా అమ్ముకునేటువంటి పద్ధతిని మన ఏకస్వామ్య పద్ధతిగా చెప్తాం. సో ఇలాంటి పద్ధతిని నియంత్రించడం కోసం మనకి ఎంఆర్టిపి చట్టాన్ని, మోనోపోలిస్టిక్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అనేటువంటి ఈ చట్టాన్ని 1969 సంవత్సరంలో తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఈ చట్టాన్ని మనకి 1960